కార్తీక పురాణము 10వ రోజు పారాయణం. చాతుర్మాస్య వ్రత మహిమ. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, హే శ్రీహరి, ఈ భూలోకంలో వేద విధులన్నీ అడుగంటాయి. జ్ఞానులు సైతం ఇహ సౌఖ్యాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడినవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలకు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలో, పట్టణాలు, జనావాసాలలో పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సంస్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు తిరస్కరించారు. కొందరు పాపాచరణులను చూసిన శ్రీహరి వారిని ఉద్ధరించాలి అనే చింతతో చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్య బృందంతో కలిసి వచ్చి శ్రీహరిని ఆరాధించాడు. అనేక విధాల స్తుతించాడు. పరిపరి విధాల జ్ఞానసిద్ధుడు పారవస్యంతో చేసిన స్తుతులను చిరునవ్వుతో స్వీకరించిన శ్రీహరి, ఓ జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యంగా నీతో పాటు కలిసి ఉండేలా వైకుంఠాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారి పాపాలన్నీ శమించి నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ శిష్య బృందము కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణం చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ లేదు. నేను వానికి అతీతుడును. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్ర అనే నెపంతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటాను. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించేవాళ్లు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారం చెయ్యు అని చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. దురాత్ములైనా పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే ఎవరైనా సరే, స్త్రీ పురుషాదులు ఎవరైనా సరే అందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్యా ఫలాన్ని, కోటి జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పి తిరిగి వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, ఈ కార్తీక మహత్యం గురించి అత్రి, అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదంను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్యాన్ని తెలియచెప్పే ఒకానొక హరిగాథను వినిపిస్తాను. వేదంతో సమానమైన శాస్త్రం గాని, ఆరోగ్యంతో సమానమైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవం గాని, కార్తీక మాసంతో సమానమైన వేరొక మాసము కానీ లేవు. కార్తీక స్నాన దీపదానాదులు, విష్ణువు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణు భక్తి వలన మాత్రమే విజయము, వివేకము, విజ్ఞానము, ధనము, ప్రతిష్ట అన్నీ పొందగలుగుతారు. ఇందుకు నిదర్శనంగా పురంజయుని కథని చెబుతాను విను అని చెప్పి ఇలా చెప్పసాగాడు. పూర్వము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడు అనే రాజు అయోధ్యని పరిపాలించేవాడు. పురంజయుడు సర్వశాస్త్ర కోవిదుడు, ధర్మజ్ఞుడు అయి ఉన్నప్పటికీ అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించింది. సామంతులైన కాంభోజ, కురజాదులు అనేక మంది ఏకమై తమ సైన్యంతో, చతురంగ బలాలతో వచ్చి అయోధ్యని చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా
తన సైన్యాన్ని సన్నద్ధం చేసి శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, ధనుర్బాణాలతో శస్త్రాస్త్రాలతో నిండి ఉన్నది, తన సూర్యవంశానికి చెందిన శ్రేష్టమైన రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదాతులు అనబడే 4 రకాల సైన్యబలంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు పురంజయుడు. సాధారణమైన చిన్న యుద్ధంగా ప్రారంభమై ఆ తర్వాత మహాయుద్ధముగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గదలతో, ఇనుపకట్ల కర్రలతో, ఖడ్గములతో, ఇలా అన్ని విధాల ఆయుధములతో ఘోరంగా యుద్ధం చేసుకోసాగారు ఇరుపక్షాల వారు. ఆ సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని రథానికి ఉన్న జెండాను, గొడుగును, ఆఖరికి రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుణ్ణి గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాలను చీల్చి గుండెలో దిగుపడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన ఛాతీలో గుచ్చుకున్న బాణాలను పెరికివేసి ఆ కాంభోజరాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాలను నీకు తిప్పి పంపుతున్నాను, తీసుకో అని వాటిని తమ ధనస్సుతో సంధించి పురంజయుని మీదకి తిరిగి ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి, ధనస్సును ముక్కలుగా చేశాయి, పురంజయుణ్ణి మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను ఒకేసారి సంధించి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధం మరింత భయంకరం అయింది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా విడివిడిగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు వేరుపడిన మొండాలతో, కళేబరాలతో యుద్ధరంగమంతా భయంకరంగా తయారైంది. రక్తం ఏరులై ప్రవహించసాగింది. అటువంటి భీషణ సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాతి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు పురంజయుడు. అంతఃపురం చేరి ఆనాటికి శత్రువుల విజయానికి అమితంగా దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనని గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మిగిలి ఉన్న మార్గం. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళలతో వెలుగొందుతూ ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకజించు, విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు శ్రీహరి. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. రాజా, ఈనాటి ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కాదు, నీ శరీర బలం లేకపోవడం కానే కాదు. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలన్నీ కలిగి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అంటూ హితబోధ చేశాడు. ఇక్కడితో స్కాందపురాణ అంతర్గతమైన వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యంలోని 10వ రోజు పారాయణ ముగుస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్తోత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.